హాయ్ అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే వంకాయలు చేదుగా అయిపోతాయండి, అందుకని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా దినుసులు తీసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచీ, ఒక బిర్యానీ ఆకు వేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అవన్నీ తీసుకుని దాని తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు, తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక స్పూన్ గసగసాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు తీసుకోవాలండి. ఈ గుత్తొంకాయ కుర్మాకు ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎందుకంటే పైన ఆయిల్గా వస్తుంది కదా, అందుకని ఇవన్నీ చక్కగా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి పలుకులుగా. ఆ తర్వాత అందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద సైజు ఒక 2 టమాటాలు తీసుకోవాలి. టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. అందులో ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ మనము వంకాయలు సరిపడా తీసుకోవాలండి. తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది, పలుకులు లేకుండా చూసుకోండి. ఈ గుత్తొంకాయ కుర్మా బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్లకు సరిపడా ఆయిల్ తీసుకొని ఈ వంకాయలు అందులో వేసేసుకొని అన్నీ వేయించుకోవాలండి. ఈ వంకాయలు వేయించుకోకుండా డైరెక్ట్గా వేస్తే వంకాయ కొంచెం గట్టిదనం వస్తుందండి, అందుకనే మనము ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడు అందులో కుర్మాలో వేసేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి ఇవి. ఇలా మనం గరిటెతో చూస్తే కొంచెం ఇట్లా మెత్తగా అయినప్పుడు వాటిని తీసేసి ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆవాలు అవి వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకొని ఆ జార్లో కొంచెం వాటర్ కూడా కలిపేసి ఆ వాటర్ కూడా ఆ కర్రీలో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా సిమ్లో పెట్టుకొని ఉడికించినప్పుడే ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందండి. అలా ఆయిల్ వస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫంక్షన్లలో చూస్తాం కదా, గుత్తొంకాయ కుర్మలో ఆయిలీగా ఉంటుంది కదా, అలా వస్తుంది. అది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనము వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలండి. ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మొత్తం మాడిపోయి టేస్ట్ అనేది మారుతుంది, అందుకనే మనము సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసము అందులో వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం పుల్లగా తగిలితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఈ చింతపండు రసంలాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ పట్టేటప్పుడు చింతపండు అందులో వేసైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయలన్నీ అందులో వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనిస్తే ఆ పైన మొత్తం ఆయిలీగా తేరి చాలా బాగుంటుందండి కర్రీ. ఇది బగారా రైస్, వైట్ రైస్, చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే అసలు ఉట్టి వంకాయలే తినేస్తానండి, అంత ఇష్టము. చూడండి అసలు ఆయిల్ ఎలా వస్తుందో చూడండి, ఉడుకుతూ ఉంటే అలా వస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనము అప్పటికప్పుడు చేసుకునే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.